కానీ పశువుల కొట్టంలోకి తోలినట్టు వాళ్ళని తోలిన రైపే 750 కుటుంబాలండి, మొగోళ్ళలోనే, ఆడోళ్ళలోనే, పిల్లలలోనే తిండి పెట్టేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం ఫుడ్ పెట్టట్లేదు తెలుసా. వాళ్ళు లంచ్కు దాతల మీద డిపెండ్ కావాలి, డిన్నర్కు దాతల మీద డిపెండ్ కావాలి. కనీసం హెల్త్ క్యాంప్ పెట్టేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరనా? ఏంది ఇది అర్థం కాదు నాకు. అసలు కలెక్టర్కి బాధ్యత ఉందా ఏమన్నా? నువ్వు పంపిన వాళ్ళకు నీ బాధ్యత కాదా? నీ ప్రజలు కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 3 మంత్రులను ఇచ్చిందండి ఖమ్మము, 3 మంత్రులు ఉన్నారు. 3కి 3 750 కుటుంబాలంటే అంత అల్కగా కనబడుతుందంటే అన్యాయం ఇది. అందరూ కూడా కూలీనాలు చేసుకునే ప్రజలే, అందరూ కూడా పేద ప్రజలే. వాళ్ళు ఒక్కొక్కరిని నా ఆడబిడ్డలు చెప్తుంటే అసలు కడుపు దేవినట్టయింది నిజంగా. ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు 3 నిమిషాల్లో నేలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి? హౌ డేర్ యూ ఎంటర్ ఇన్ టు భూదాన్ ల్యాండ్? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నౌ గవర్నమెంట్ టుడే has become the encroacher in this state. It is unfortunate. That is why we are writing a letter to Rahul Gandhi ji, hoping that he will do something. ఆయన చేయకపోతే మేము చేస్తాం, ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా మనం అవసరం అంటే పిల్లు కూడా వేస్తాం, సుమోటో ఎంక్వైరీ చేయమని అడుగుతాం హైకోర్టుని. ఎట్లా కూలగొడతారు అసలు? అవసరము పోయే అవసరమే లేకుండే. నీకు వేరే ప్రాజెక్ట్ ఉంటే, ప్రపోజల్ ఉంటే ముందు ఇచ్చేది ఉంటే డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు ఇవ్వడమైంది? ఇప్పుడు మేము దీక్ష దిగినాక వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు ఇవ్వడమైంది డబుల్ బెడ్రూమ్లు? అన్యాయం కదా. ఇప్పుడు మన ఇల్లు గుంజుకొని ఇంకో దగ్గర ఇస్తామంటే ఊరుకుంటామా? అసలు రీజన్ ఉండాలి కదా గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్కి. సో సారీ, ఇది చాలా అన్యాయం. ఇది మొత్తం తెలంగాణ అందరూ కూడా ఆలోచించాలి. ఐక్య పోరాటం ముందుకెళ్తుంది. వెన్యూ ఏమన్నా మారితే మారచ్చు, కానీ దీక్ష మాత్రం మారదు, ఆహారం మాత్రం తీసుకునేది లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.